ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయ అంతరంగము నుంచి శుభవందనాలండి. గడచిన 10 నెలలుగా దేవుడు మనల్ని కనుపాపవలి కాపాడి ఈ 11వ నెలకు దేవుడు మనల్ని తెచ్చాడు. ఈ నవంబర్ 1వ తారీఖున కీర్తనలు 77, 14, 15 వాక్యాన్ని చదువుకుని ఈ నెల కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యమైన కార్యములను చేయు దేవుడు మన దేవుడు. అంత మాత్రం కాదు, తన యొక్క శక్తిని తన ప్రజలకు ప్రత్యక్షపరచు దేవుడు ఆయన. ఈ నవంబర్ నెలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ పరిస్థితిలో ఉంటున్నారు? చెలిపోయారా? అయ్యో, నా జీవితంలో ఎందుకు ఈ పరిస్థితులు అని చెలిపోయారా? 10 నెలలుగా కనుపాప వల్లే మిమ్మల్ని కాపాడి అద్భుతంగా ఆశ్చర్యంగా మిమ్మల్ని నడిపిన దేవుడు ఈ నవంబరు నెలలో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని మీకు చేయను, ఒక అద్భుతాన్ని మీ జీవితంలో చేయను. మీరు చోలిపోరో, మీరు ఓడిపోరో, మీరు కూలిపోరో, మీరు పడిపోరో, మీరు వెనుదిరిగిపోరో. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. యేషయ్య 9:6 చెప్తుంది చూడండి. యేషయ్య 9:6లో మనం చదివినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడంట. ఆశ్చర్యమైన కార్యములు చేయు దేవుడు, ఆశ్చర్యమైన కార్యములను జరిగించు దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చోలిపోకండి. మీకు ముందు ఉండేటువంటి పరిస్థితులను చూడొద్దండి, మీలో ఉండేటువంటి రక్షకుడైన యేసయ్యను చూడండి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు. మీ జీవితంలో ఈ నవంబర్ నెలలో గొప్ప మార్పును దేవుడు కలిగించను. ఆశ్చర్యమైన కార్యములను ఆయన కలిగించను. ఆశ్చర్యమైన కార్యములను చేయను. ఈ దేవుని వాగ్దానం ప్రకారం విశ్వాసంతో ఈ నెలలో మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఈ దేవుని వాగ్దానం ప్రకారం మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములను చేసి, ఆశ్చర్యమైన కార్యములను చేసి, ఆయన యొక్క శక్తిని మీ జీవితంలో ప్రత్యక్షపరిచి అనేక మందికి ముందు మిమ్మల్ని జీవంగల సాక్ష్యంగా నిలుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన దేవా, ఇదిగో ఈ యొక్క నవంబర్ నెల 1వ తారీఖున మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరంత కన్నీటితో, వేదనతో, భారముతో నాయనా ఒక ఎదురు చూపుతో నాతో చేరి ప్రార్థన చేస్తున్నారో వీళ్ళను ఆశీర్వదించండి. ఈ నవంబర్ నెలలో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేయండి, ఒక అతిశయాన్ని చేయండి. ప్రజల మధ్యలో వీళ్ళ జీవితంలో మీ శక్తిని ప్రత్యక్షపరచండి నాయనా. ఏ అద్భుతం కొరకు వీళ్ళు ఎదురు చూస్తున్నారు, ఏ అతిశయం కొరకు వీళ్ళు ఎదురు చూస్తున్నారు నాయనా, వీళ్ళ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయండి, అతిశయాన్ని చేయండి. నా రాజా, వీళ్ళు కోల్పోయినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాలు వీళ్ళకు వచ్చి చేరని అనేక మందికి ముందు జీవంగల సాక్ష్యంగా ఈ బిడ్డల్ని కూడా మీ కొరకై, మీ మహిమ కొరకై సాక్ష్యంగా నిలపండి. ముందు మాదిరిగా నిలపండి, ముట్టండి, దీవించండి, సహాయం చేయండి. వీళ్ళ దుఃఖం సంతోషంగా మారునుగాక. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.